సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సంస్థ భారీగా షాక్ ఇవ్వబోతుందని, కాగ్నిజెంట్ ఇచ్చేటువంటి షాక్తో రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నటువంటి పురుషులకు పిల్లనిచ్చేవారు కూడా దొరకరు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో అసలు కాగ్నిజెంట్ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది, కాగ్నిజెంట్ ఇచ్చే షాక్తో రానున్న రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి పురుషులకు, అది పెళ్లి కానిటువంటి పురుషులకు ఎందుకు పిల్లనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. నమస్తే. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ అనేటువంటి సంస్థ, ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి భారీగా షాక్ ఇవ్వబోతుందని, కాగ్నిజెంట్ ఇచ్చేటువంటి షాక్ వల్ల రానున్నటువంటి రోజుల్లో ఆ సంస్థలో పనిచేసేటువంటి పురుషులకు, అదిగా పెళ్లి కాని పురుషులకి పిల్లనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అసలు ఏంటి సార్ ఇది? కాగ్నిజెంట్ ఆఫర్ చేసినటువంటి శాలరీని చూస్తే నిజంగా కూడా ఎవరు ఆడపిల్లల తండ్రులు వచ్చేసి పిల్లనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఉదయం నుంచి ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో కాగ్నిజెంట్ గురించి ట్రెండ్ కానటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామే లేదు. అన్ని ప్లాట్ఫామ్లో కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి ఆఫర్ చేసినటువంటి శాలరీ గురించే ట్రోల్ అవుతుంది, దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ ఏంటి అని అంటే ఐటీ సెక్టార్లో నెలకొన్నటువంటి మాంద్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు భారీగా తీసేస్తున్నారు ఐటీ సెక్టార్లో. అవును, కొత్త వాళ్ళకి ఆఫర్స్ లేవు. గత 3 సంవత్సరాల నుంచి కొత్త వాళ్ళకి ఆఫర్ లెటర్లు వచ్చినటువంటి దాఖలాలు లేవు, క్యాంపస్ ఇంటర్వ్యూలు లేవు. తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగినప్పటికీ కూడా కొంతమందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చినప్పటికి కూడా కంపెనీలో చేర్చుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం ఆఫర్ లెటర్లు ఇష్యూ చేయడం వరకే పరిమితమైంది. సో అంటే ఏ స్థాయిలో ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలకు సంబంధించి కోతలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే నిరుద్యోగత ఎలా పెరుగుతుంది అనే దానికి నిదర్శనం. కాగ్నిజెంట్ అనేటువంటి ఒక పెద్ద ఐటీ దిగ్గజం ఆఫర్ చేసినటువంటి శాలరీని చూసి రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళు ఆఫర్ చేసినటువంటి శాలరీ ఎంత అంటే సంవత్సరానికి 2.52 lakhs, అంటే 2,52,000. ఈ 2,52,000ని డివైడ్ చేస్తే నెలకి 25,000 జీతం. అంత కూడా రాదు, సుమారుగా 20,000 నుంచి. సరే వాళ్ళు అన్నీ తీసేయంగా టీడీఎస్లు మొత్తం వాళ్ళు ఏదో పిఎఫ్లు తీసేయంగా 20,000 వస్తాయండి నెలకి. 12 రోజులు 24, అంటే సంవత్సరానికి 2,40,000. మిగతా కటింగ్ బాగా నెలకి 20,000 వస్తాయి. ఈ నెలకి 20,000 శాలరీకి ఒక సాఫ్ట్వేర్ ఐటీకి సంబంధించినటువంటి ఒక దిగ్గజం కంపెనీ కాగ్నిజెంట్ అనేది ఆఫర్ లెటర్స్ ఇచ్చింది, అనేక మందికి ఇచ్చిందంట. ఫస్ట్ ఆఫ్ షోర్ ఇంటర్వ్యూలో ఇచ్చింది ఇది. క్యాంపస్ ఇంటర్వ్యూకి అసలు ఏ కంపెనీ పోవట్లేదు. విప్రో పోవట్లేదు, టీసీఎస్ పోవట్లేదు, కాగ్నిజెంట్ పోవట్లేదు, క్యాప్జెమినీ పోవట్లేదు. ఏఈ మల్టీ నేషనల్ కంపెనీస్ ఏఈ కూడా పోవట్లేదు. ఆర్థిక మాంద్యం. కార్పొరేట్ సంస్థలు ఏఈ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళట్లేదు. ఆఫ్ షోర్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళి వీళ్ళు చేసినటువంటి ఆఫర్ ఏంటంటే అది 2.5 అనేది ఆఫరు, అంటే నెలకి 20,000 రూపాయలు. దాని మీద కామెంట్లను చూస్తే రోజుకి 1 గంట పని చేసేటువంటి పని మనిషి 4 చోట్ల చేస్తుంది, దాదాపు 40,000-50,000 సంపాదిస్తుంది. ఇంజనీరింగ్ చదివి ఆ ఇంజనీరింగ్కి సంబంధించిన జాబు 2,50,000 అంటే నెలకి 20,000 చొప్పున వెళ్తున్నావు అంటే అసలు నువ్వు చదివిన చదువుకి విలువ ఉందా ఈ భారతదేశంలో? అసలు కంపెనీలు 20,000 ఆఫర్ చేసినాయి అని అంటే అసలు ఏ ప్రామాణికం ప్రకారం వాళ్ళు 20,000 ఆఫర్ చేస్తున్నారు? పూర్వం రోజుల్లో ఒక సామెత ఉండేది, చదువుకున్న వాళ్ళకంటే కూడా వాళ్ళు బెటర్ అన్న. సరే, అది అంటే అది వేరే కాన్సెప్ట్. అది ఏంటి, చదువుకున్న వాళ్ళకన్నా వాళ్ళు బెటర్ అనేది, అది వాళ్ళు లెక్కలు అది బాగా వేస్తారు, తీసుకెళ్ళినటువంటి బట్టలన్నీ తీసుకొస్తారు, అదేదో ఆ కాన్సెప్ట్లు అది. కానీ ఇక్కడ ఒక మల్టీనేషనల్ కంపెనీ 20,000 నెలకి ఇస్తుందని అంటే అసలు 20,000 తోటి ఎలా బతకాలి? ఫస్ట్ క్వశ్చన్ అది కదా. 20,000 ఏ ప్రామాణికం ప్రకారం ఇస్తారు? ఇప్పుడు ప్రధానికి ఒక ప్రామాణికత అయితే ఉంటుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగంలో కనీస శాలరీ అనేది ఉంటుంది, దాని మీద టీఏలు డిఏలు ఇవన్నీ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ పెంచడం నిబంధనలు అవన్నీ ఉంటాయి. ప్రైవేట్ కంపెనీలు ఏముంటాయి? ఏమి లేవు. ఒకవైపు ఏమో ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఇంకొక వైపు ఏమో ఒక హై శాలరీస్ ఉన్న వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్లో ఒకరిని తీసేసి 10 మందిని పెట్టుకుంటున్నారు. ఈ శాలరీ ప్రకారం అంతే కదా, ఒకరిని తీసేసి 10 మందిని పెట్టుకోవచ్చుగా. ఇప్పుడు నెలకి
రూపాయలు శాలరీ ఉన్నవాడిని తీసేస్తే 5 పెట్టుకోవచ్చు కదా. ఆ పని చేస్తున్నారు ఇప్పుడు కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కూడా. అంటే మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా అలానే చేస్తున్నాయి. నెలకి 20,000 రూపాయలు జీతం వచ్చేవాడికి పిల్లని ఎవరైనా ఇస్తారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఏ తల్లిదండ్రి అయినా కానీ నెలకి 20,000 రూపాయల శాలరీ వస్తుంది అంటే నాకు పిల్లని ఇచ్చినా కానీ పెళ్లి చేసుకునే ధైర్యం ముందు ఆ ఉద్యోగం చేయట్లా పని. అది కూడా ఆ యాంగిల్ కూడా. ఇప్పుడు కాగ్నిజెంట్ ఏం చెప్తుంది, లేదంటే విప్రో ఏం చెప్తుంది, ఇన్ఫోసిస్ ఏం చెప్తుంది, నాకు 10 నుంచి 14 గంటలు పని చేయమని చెబుతుంది. 10 నుంచి 14 గంటలు పని చేసేటువంటి మనిషి కాపురం చేస్తాడు? అసలు కాపురం చేయగలడా? కాపురం చేసే అవకాశం ఉందా? అంటే వాళ్ళు అడుగుతుందండి 10 నుంచి 14 గంటలు అంటున్నారు. ఇప్పుడు ట్రావెల్ టైం హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, లేదా బాంబేలో కానీ, ఇప్పుడు మనం చూసుకుంటే 1 అవర్ ఉంటుంది. మెట్రోపాలిటన్ సిటీస్లో తీసుకుంటే మినిమం 1 అవర్ ఉంటుంది కదా. 1 అవర్ కూడా కాదు, ఎక్కువే పడుతుంది. సరే, మినిమం యావరేజ్ను 1 అవర్ వేసుకో. దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు అన్నీ 1 అవర్ పోవడానికి 1 అవర్ రావడానికి 2 అవర్స్, 14 అవర్స్ వర్క్, 16 అవర్స్. ఇప్పుడు ఏం చేయాలి? కాపురం చేసేది ఎప్పుడు? అసలు ఇటు కాపురం చేసే అవకాశం ఉందా? సో అందుకే ఐటీ ఉద్యోగులకి పెళ్ళిళ్ళు కావడమే కష్టంగా ఉంది. పెళ్ళిళ్ళు అయినా కానీ వాళ్ళకి ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉందనేది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సర్వే. దాదాపు 30% ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది. ఇది కమింగ్ 2-3 ఇయర్స్లోనే అది 60%కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి నడువుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఏళ్ళు నొప్పులు, భుజాల నొప్పులు, మెడల నొప్పులు, వెన్నుపూస నొప్పులు, వీటితోటి కొట్టుమిట్టాడుతున్నారు ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది. ఇదే ప్రాబ్లమ్స్ తోటి ఉన్నారు. ప్లస్ వాళ్ళకి నర్వస్ ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ స్ట్రెయిన్ అయిపోతుంది. ఈ స్ట్రెయిన్ అయినప్పుడు వాస్తవంగా అన్నిటికన్నా పెద్ద జబ్బు ఏంటంటే ఒత్తిడి. ఈ ఒత్తిడి ఉన్నప్పుడు నీకు అతను అన్ని రకాలుగా నిర్జీవం అయిపోతాడు. మనిషి అనేవాడు నిర్జీవం అయిపోతాడు ఒత్తిడి ఉన్నప్పుడు. ఒత్తిడి లేకుండా అయితే ఎంత పనైనా చేస్తారు. కానీ ఒత్తిడితో కూడినటువంటి జాబ్స్ అవన్నీ కూడా, మేధో సంపత్తితో కూడినటువంటి జాబ్స్ అవన్నీ కూడా, మైండ్ తోటి పనిచేసేటువంటి జాబ్స్. ఆ మైండ్ తోటి పనిచేయాలంటే ఒత్తిడి, అది కూడా ఇన్నోవేటివ్గా ఉండాలి. మళ్ళీ ఇన్నోవేటివ్ ఉండాలంటే రెస్ట్ ఉండాలి. రెస్ట్ లేకుండా నువ్వు మామూలుగా సైంటిఫిక్గా చూసుకున్నా కానీ కాన్సన్ట్రేషన్ చేసి నువ్వు ఒక 1/2 అవర్ 1 అవర్ పని చేయగలవు. ఆ తర్వాత నీకు మళ్ళీ కొంచెం రెస్ట్ ఇస్తే తప్ప మళ్ళీ నీకు ఇన్నోవేటివ్ థాట్స్ కానీ, లేదంటే వర్క్లో నిమగ్నం కావడం కానీ సాధ్యం పడదు. నువ్వు అలానే 14 గంటలు కూర్చునండి. మామూలుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 8 అవర్స్ మాత్రమే. అది కార్మిక చట్టాల్లో కూడా ఉంది, దానికి క్లియర్గా చట్టాలు ఉన్నాయి. 8 అవర్స్ మాత్రమే వర్క్. కానీ 8 అవర్స్ కాస్త 10 గంటలు 14 గంటలు చేయమంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఉన్నటువంటి సీనియర్స్ని వదిలించుకునేటువంటి కార్యక్రమానికి ఈ మల్టీనేషనల్ కంపెనీలు సిద్ధమయ్యాయి. సో దాంతో ఇప్పుడు ఏంది, ఫ్రెషర్స్ని అపాయింట్ చేసుకుంటున్నారు. ఈ ఫ్రెషర్స్కి ఇచ్చేటువంటి జీతం ఎంత? 20,000 నెలకి. సో నెలకి 20,000 జీతం అని అంటే నెట్జెల్, క్యాప్జెమిని దానికి సంబంధించిన ఆఫర్ లెటర్ని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ఏది ఎక్స్లో, ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో, అన్నిట్లో. కాగ్నిజెంట్ అదే క్యాప్జెమిని, కాగ్నిజెంట్ అన్నీ ఇదే శాలరీ ఉన్నాయి ఆల్మోస్ట్. కాకపోతే ఇప్పుడు కాగ్నిజెంట్ది హైలైట్ అయింది. లేటెస్ట్ వాళ్ళు ఆఫ్ షోర్ ఇంటర్వ్యూస్ పెట్టారు. ఆఫ్ షోర్ ఇంటర్వ్యూస్ కూడా మిగతా కంపెనీలు పెట్టడంలా అవును కాగ్నిజెంట్ వాళ్ళు పెట్టారు. ఆఫ్ షోర్ ఇంటర్వ్యూలు పెడితే ఇది ఆఫర్ చేశారు. దీన్ని పోస్ట్ చేస్తూ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు, ఒక రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళకి టిప్పులు వస్తాయి 20,000 నెలకి. తర్వాత ఇంకొకరు టీ స్టాల్ పెట్టుకుంటే వస్తాయి, కూరగాయల బండి పెట్టుకునే వాళ్ళకి వస్తున్నాయి 20,000. నువ్వు పోయి ఎందుకు అక్కడ అన్ని గంటలు పని చేయటం అవసరమా? ఇలాంటి కామెంట్స్ అన్నీ ఇప్పుడు హోరెత్తుతున్నాయి సోషల్ మీడియాలో. దీంతో కాగ్నిజెంట్ లాంటి సంస్థే కాదు, అన్ని కార్పొరేట్ సంస్థలు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు పాటించకపోతే ప్రభుత్వాలు ఇన్వాల్వ్ కావాలి. ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వాలు కనీస వేతనం ఎంత ఇస్తున్నారు అనే దాని మీద చెక్ చేసి వాళ్ళు చేసే పని ఎంతసేపు చేస్తున్నారు పని అనేది చూడాలి. అసలు వీళ్ళు నిబంధనల ప్రకారం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారా లేదనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ నిబంధనల ప్రకారం వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే ఇమీడియట్గా వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్ని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి వెసులుబాటు కూడా ప్రభుత్వాలకి ఉంది. ఇప్పటివరకు ఎవరి దగ్గర తీసుకోవాలి? 1-2 కంపెనీల దగ్గర కనుక మళ్ళీ ఒప్పందాల ప్రకారం మీరు ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు కాబట్టి మీరు మా ల్యాండ్స్ ఇచ్చేసేయండి, మీకు రాయితీలు అనేది రద్దు చేస్తున్నామని చెప్తే అప్పుడు వీళ్ళు లైన్లోకి వస్తారు. అంటే ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాగ్నిజెంట్ లాంటి సంస్థే 20,000 రూపాయలు ఆఫర్ చేస్తే ఇక స్టార్టప్ కంపెనీలు ఎంత ఇస్తాయి? 10,000 5,000 అంతే కదా. 10,000 5,000 అంతే కదా. కాగ్నిజెంట్ లాంటి కార్పొరేట్ సంస్థ మల్టీనేషనల్ కంపెనీ 20,000 ఆఫర్ చేస్తే స్టార్టప్ వాళ్ళు ఎంత ఇస్తారు? 10,000 5,000 అంతే కదా. అంటే మనం ఐటీ సెక్టారు డెవలప్ అయింది,
ఐటీ విభాగం అద్భుతం, తెలంగాణలో ఐటీ నెంబర్ 1 అనుకుని చెప్పుకుంటున్నారు కదా జబ్బలు జరుచుకొని. మరి ఎంత శాలరీస్ ఇస్తుందని కూడా ఆలోచించాలిగా ప్రభుత్వాలు. ఎంత ఆఫర్ చేస్తున్నాయి మల్టీనేషనల్ కంపెనీలు, ఎంత శ్రమ దోపిడీ చేస్తున్నాయి, ఎంత మేధస్సుని వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి కదా. అందుకే సోషల్ మీడియాలో ఆ పే స్లిప్ చూసిన తర్వాత, ఆ పే స్లిప్ కదా ఆఫర్ లెటర్ చూసిన తర్వాత ఇప్పుడు కాగ్నిజెంట్ కంపెనీతో పాటు మల్టీనేషనల్ కంపెనీలు ఆడుకుంటున్నారు. సో ఈ పరిస్థితిని చూసిన తర్వాత ఐటీలో ఉద్యోగస్తులు అని అంటే పెళ్ళిళ్ళు కావడం కూడా కష్టం అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అన్ని రకాలుగా వాళ్ళు అటు జీతపరంగా కానీ, జీతం పరంగా, ఆరోగ్యపరంగా కానీ, తర్వాత వాళ్ళు కాపురానికి టైం కేటాయించేది కానీ అన్నీ చూసుకుంటే వాళ్ళ వైపు చూడలేదు. అందుకే పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువగా ఐటీ సెక్టర్లో ఉన్నారనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి నివేదిక.